Welcome to all my viewers. I am Dr. DP from Career Coach YouTube channel. I will create the videos on education employment videos to you all. All my dear viewers, in this video, I am going to explain about employment opportunity. That is ఢిల్లీ ఢిల్లీకి సంబంధించినటువంటి సబార్డినేట్ సెలక్షన్ బోర్డుకు వారు మనకు 714 పోస్టులతోనే ఉద్యోగ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్ బోర్డు రిక్రూట్మెంట్ అనేటువంటిది ఢిల్లీ పరిసర ప్రాంతాల అభ్యర్థులే కాకుండా దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా నేషన్ వైడ్ అప్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది స్టేటు సెంట్రల్ మొత్తం అందరికీ అవకాశాలు ఉంటాయి. ఎన్సిఆర్ పరిధిలో ఉంటుంది కాబట్టి 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే అర్హత 10th క్లాస్ మాత్రం మెట్రికులేషన్. ఈ 10th క్లాస్ అర్హతతోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రకటన ఇది ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇక్కడ మన తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, Manipur, from all over the regions, anybody can apply for this particular post. ఈ 714 పోస్టులకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లలో పోస్టులు ఉంటాయి. అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు. ఇప్పుడు మన భారతదేశంలో చాలా వరకు విదేశాల నుంచి సప్లై అవుతున్నటువంటి డ్రగ్స్కి కోసము పోలీస్ శాఖ వారు అనేక రకాలుగా ఏవియేషన్ డిపార్ట్మెంట్ చాలా కంట్రోలింగ్లో చూస్తూ ఉంది. యువత కూడా ఈ డ్రగ్స్ సంబంధించి చాలా దూరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క డిపార్ట్మెంట్స్లలో ఉద్యోగాలు ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంటు, నగరాభివృద్ధి, ఎన్సిసి అండ్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్. ద ఎలిజిబిలిటీ ఏజ్, వయస్సు పరిధి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి మినిమం ఏజ్, 27 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 15/1/2026, జనవరి 15, 2026 వరకు చివరి తేదీ ఉంది. అప్లై ఆన్ ఆర్ బిఫోర్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ to enter into the central government jobs. And to know full details about the notification, official website is dssb.delhi.gov.in website. Delhi Subordinate Selection Board ఏదైతే 714 పోస్టులకి 10th క్లాస్ అర్హతతోని 18 to 27 ఇయర్స్ తోని ఏజ్ లిమిట్తోని 15/1/2026 లాస్ట్ డేట్ ఉన్నది. సో అందరూ కూడా దీనికి సంబంధించి మరొక అంశం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీషు, ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఈ బేసిక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్లు నిజ నిర్ధారణ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసిన తర్వాత జాబ్ సెలెక్షన్ ఫైనల్ క్రైటీరియా ఉంటుంది. కాబట్టి ఆల్ ద ఎంప్లాయ్మెంట్ ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ట్రై ఫర్ ద ఆపర్చునిటీస్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్. యువర్ ట్రయల్స్, మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మీ యొక్క ఎబిలిటీస్ని చెక్ చేసుకోండి. ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఒకసారి కాకపోతే ఒకసారైనా మీకు ఉద్యోగ అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు అదేవిధంగా సబ్జెక్ట్లో నైపుణ్యం సాధించుకుంటూ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.